అందరికీ నమస్కారం. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి శ్రీ రామచంద్రరావు గారిని భారీ మెజార్టీతో మీ అందరి ఆశీర్వాదంతో గెలుస్తున్నాడు. అయినప్పుడు కూడా మీ అందరినీ ఓట్లు రిక్వెస్ట్ చేయాలని చెప్పి, మీ ఆశీర్వాదాలు కావాలని చెప్పి, మీ మద్దతు కావాలని చెప్పి ఆలోచనతో ఓటును రిక్వెస్ట్ చేయడానికి ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పడడం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న జిల్లా అధ్యక్షులు శ్యామ్ సుందరరావు గారు, మా ప్రియతమ నాయకుడు, మా అందరి నాయకుడు, మా అందరికీ స్ఫూర్తి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్ గారు, ఇప్పటి ముందు మీ ముందు అనేక విషయాలు అన్న చెప్పడు గర్జిస్తారన్న మా మోత్పల్లి నరసింహులు గారు, అదేవిధంగా పేర్కొన్నటువంటి సుభాష్ చంద్రజీ, ఇతర గౌరవ కార్పొరేటర్లు, భారతీయ జనతా పార్టీ నాయకులు, ఓటర్ మహాశయులకు, పాత్రికేయ మిత్రులకు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, నాయకులందరూ కూడా నమస్కారాలు. మేమేమో ఓట్లను రిక్వెస్ట్ చేయడానికి మీ దగ్గరికి వస్తున్నాము. మేము ఇబ్బంది పడుతున్నాం, మిమ్మల్ని ఇబ్బంది పడుతున్నాం. ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తి కానీ, పోటీ చేసే పార్టీ కానీ ఎన్నికల్లో ఓటు రిక్వెస్ట్ చేయడం ఒక బాధ్యత. కానీ ఇంతవరకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంతవరకు మిమ్మల్ని ఓట్లేమని అడిగిందా? ఒక్కసారి ఆలోచించాను. అడిగినామా? చెప్పాలి, అడిగిరా? మరి ఓటు ఏమని అడిగారు ముఖ్యమంత్రికి? మీరు ఓటు ఎందుకు వేయాలో అర్థం చేసుకోండి. ఒకసారి వేయాల్సిన అవసరం మనకు అంత కర్మ ఏం పట్టిందో అర్థం చేసుకోండి. ఇంతమంది లక్ష్మణ్ గారు చెప్పారు, 4 లక్షలు 5 లక్షల జీతమే నాకు, సచివాలయానికే రాడు. ఇప్పుడు మీరు స్కూల్లో జాబ్ చేస్తారు, మీ స్కూల్ రాకుండా శాలరీ ఇస్తున్నారు, శ్యామ్ సార్ మొత్తం కడిగేసి పడేస్తాడు. మరి సచివాలయం రాని ముఖ్యమంత్రి జీతం ఎందుకు తీసుకోవాలని నేను అంటున్నాను. ఇంకా ఈయన ఎంత దుర్మార్గం అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంత ఘోరమైన మోసం చేసిందంటే, వాస్తవానికి ఆయనకి ఏమాత్రం నైతికత ఉంటే రాజీనామా చేయాలి ఫస్ట్ ముఖ్యమంత్రి పదవికి. ఆయన పార్లమెంటు సభ్యుడు, అందరు కష్టపడి గెలిపించారు పార్లమెంటు సభ్యుడిగా. ఆయన పార్లమెంటు సభ్యుని గెలిపించిన తర్వాత పార్లమెంటుకు పోవాలి, సరైన పనుండి పోకపోలే. పార్లమెంటుకు పోకుండానే, సమావేశాలకు హాజరు కాకుండానే ఈయన దొంగ సంతకం పెట్టించింది పేరు మీద. పార్లమెంటు అటెండెన్స్ రిజిస్టర్లో ఆయన పోకుండానే ఆయన అనుచరులతో సంతకాలు పెట్టించింది. ఇది పూర్తిగా అత్యున్నత పార్లమెంటు పూర్తిగా తప్పుదో పట్టించడమే. ఒక గౌరవ పార్లమెంటు సభ్యునిగా ఉన్న వ్యక్తి, బాధ్యతాయుతంగా వ్యవహరించిన వ్యక్తి పూర్తిగా సభ హక్కుల ఉల్లంఘనలు పాల్పడమే, సభను తప్పుదో పట్టించడమే. ఇది చాలా పెద్ద నేరం. ఇది నిన్న తెలిసి నాకు చెప్పిన తర్వాత నాకే ఆశ్చర్యం అనిపించింది. అరే, ఒక పార్లమెంటు సభ్యుడు పార్లమెంటు పోకుండా ఎట్లా సంతకాలు పెట్టిస్తాడు? ఇంత పెద్ద క్రైమ్ ఇది. ఇది వాస్తవం. ఇది అందుకే ఈ విషయంలో తప్పకుండా గౌరవ స్పీకర్ గారికి ఫిర్యాదు చేస్తాం. ముఖ్యమంత్రికి ఏమాత్రం నైతికత ఉంటే, జ్ఞానం ఉంటే, సిగ్గుంటే వెంటనే రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది. లేకుంటే రేపు విచారణ తర్వాత ఈ విషయం వాస్తవం అయితే నేను ఎవరు కాపాడలేడు. తెలంగాణ ప్రజలు చీ అంటారు, చీ తూ అంటారు తప్ప నీకు ఇంత నైతికత ఉంటుంది. ఇది చాలా ఘోరమైన తప్పుతుంది. ఇవాళ నేను పార్లమెంట్ సభ్యుని పోకుండా సంతకం పెట్టరాదు ఆడ. నా సంతకం ఇంకోళ్ళు పెడితే అంటే సమాజానికి ఏం చెప్పదలుచుకున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి? ఒక భాష మంచిగా ఉండదు అనేది, ఒక వేషం మంచిగా ఉండదు, ఒక పద్ధతి మంచిగా ఉంటుంది. నోరు తెస్తే అబద్ధాలు, నోరా తాటి పట్టని అర్థం కదా నాకు. నోరు తెస్తే అబద్ధాలు యూనివర్సిటీ పెట్టినట్టు. మాదట వాట్సాప్ యూనివర్సిటీ ఆడ. ఆ వాట్సాప్ ద్వారా మంచి విషయాలు చెప్తున్నాము. కానీ అయ్యా కొడుకులో ఇద్దరిది అబద్ధాల యూనివర్సిటీ వాళ్ళది. అయ్యా 1 నెంబర్, కొడుకు 10 నెంబర్. నోటు చేస్తే అబద్ధాలే. ఎన్నికల్లో గెలవాలి. ఎన్నికల్లో గెలవాలంటే ఏదో ఈ మధ్య మళ్ళీ బ్రేకింగ్లో రావాలి కదా, టీవీలలో రావాలనే, పేపర్లో రావాలనే. కొన్ని ఛానళ్ళు, కొన్ని టీవీలు, కొన్ని పత్రికలు ఆయనకు అనుకూలంగా ఉంటాయి. వాళ్ళు ఏం చెప్తారు రాస్తారు.
మాకేమో ఎన్నికల కోడు మాయా రాయరు, వాళ్ళకేమో ఎన్నికల కోడ్ ఉండదు. అవసరం వస్తే కేసీఆర్ కోసము దేనికైనా సిద్ధపడేటువంటి సమాజం ఉంది కొంతమంది ఉన్న వ్యక్తులు ఉన్నారు. ఇలా పిఆర్సీ ఫిట్మెంట్ 29% ప్రకటించింది నిన్న. ఇది ఏ విధంగా ఎన్నికల కోడినప్పుడు ఏ విధంగా నువ్వు ప్రకటిస్తావు అని ఏం చేసినా మరి తలకాయ కిందకి కాళ్ళు మీది పెట్టినా కూడా అన్ని ఎవరికి నమ్మడు. అది టీఆర్ఎస్ పార్టీ కాదు, తెలంగాణ రిజెక్టర్ సమితి, అది తెలంగాణ రాష్ట్ర సమితి కాదు, అది వెంటనే ఉన్నది. నేను చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, 14వ తేదీ ఎన్నికల తర్వాత 2 ఎమ్మెల్సీ స్థానాలు మీ అందరి ఆశీర్వాదంతో, తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో 2 ఎమ్మెల్సీలో భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నది. గెలిచిన అనంతరం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కూలబోతున్నది. అందరు చర్చించుకుంటారు, ఎమ్మెల్యేలు అందరూ దీనిలో ఉండుడా పోవడం, ముందే పోదాం అనుకుంటారు కొంతమంది. ముందే పోదాం కొంతమంది మంత్రులు ఎమ్మెల్యేలు మా అభ్యర్థి ఓడిపోతున్నారు వాళ్ళే. ఒక ఆయన ఏమన్నాడు, గ్రాడ్యుయేట్స్ లోపల ఓటర్స్ లోపల వ్యతిరేకతున్నారు, టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకత వాళ్ళే చెప్పుకుంటున్నారు, వాళ్ళే చెప్పుకుంటున్నారు. ఇంకొక ఆయన ఒక లీడర్ ఒక మా ఆయన గవర్నక మాట్లాడింది. నేను 30 సంవత్సరాల టీఆర్ఎస్ పార్టీలో పనిచేయడం, ఉద్యమంలో పనిచేసాం, లాఠీ దెబ్బలు తిన్నాం, అరెస్ట్ అయినాం, ఉద్యమాలు చేసింది మేము, ఎవరో వచ్చి అలా రాజ్యం వెళ్తున్నారు, ఎన్ని రోజులు కష్టపడమంటారు, ఎన్ని రోజులు జెండా వేయమంటారు, ఎప్పుడు న్యాయం చేద్దని చెప్పి అర్ణక మాట్లాడింది. బీజేపీ టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. నేను నాగన్న అని చెప్పి ఆ ఎమ్మెల్సీలో ఆయన వాళ్ళ ఎమ్మెల్సీ అభ్యర్థిని నిలదీశాడు. అరే మా కష్టాల్లో వాటిని పట్టించుకోవు, మా ఇబ్బందులు పట్టించుకోవు, మా సమస్యలను పట్టించుకోవు, మమ్మల్ని పట్టించుకోవు, నీ ముఖం తెలియదు మాకు, ఊకవై ముఖ్యమంత్రి పక్కన వస్తున్నావు, మందులో సోడా పోస్తున్నావు, దానికోసం నేను గెలిపించిందని ఆయన ప్రశ్నించినాడు. మంత్రులు వ్యతిరేకిస్తున్నారు, ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్నారు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు వ్యతిరేకిస్తున్నారు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారు. మరి వాళ్ళే వ్యతిరేకిస్తున్నప్పుడు వాళ్ళకే గెలవాలని లేనప్పుడు మనకెందుకు ఓట్లు వేయడానికి ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇలా పిఆర్సీ నిజంగా ఇంతో అంతో నిన్న స్పందించుండు అంటే అది కేవలము తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ పిఆర్సీ కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఉద్యమ ఫలితం తప్ప వేరే కాదన్న విషయాన్ని కొంత గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఉద్యోగస్తులు చర్చించుకుంటున్నారు, అరే ఇంతవంత మా ఉద్యోగ సంఘం నాయకులకు అపాయింట్మెంట్ ఇచ్చాడు ముఖ్యమంత్రి 6 సంవత్సరాలు గెలిచి పాపం పోతాడు, చికెన్ పెడుతుండు, మటన్ పెడుతుండు, పంపుతున్నాడు. ఇన్ని రోజులు అపాయింట్మెంట్ ఇవ్వలే, నిన్న పిలిపించుకున్నాడు, ఆయన పిలిపించుకొని లీక్ ఇచ్చిన పేపర్కు అన్న ఒక్కసారి చేస్తే అబద్ధం ఆడితే వ్యక్తి తప్పవుతుంది, పదే అబద్ధం ఆడితే మన తప్పవుతుంది. అది అప్పుడు చెప్పిండు, ఇప్పుడు ఆంకేయలే, ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వాలి. ఇప్పటికీ ఈ రోజు వరకు కూడా పెన్షన్దారులకు పెన్షన్ మళ్ళీ అకౌంట్లో, ఇప్పటికీ పెన్షన్ ఇస్తారు వాళ్ళకి అకౌంట్లో. ఉద్యోగస్తులకు శాలరీస్ పడతలేవు, పెళ్లి సంబంధాలు తండాలు, అరే ప్రభుత్వ ఉద్యోగి పిల్లని ఇవ్వాలనే ఫస్ట్ రానే జీతాలు వస్తాయి, గ్యారంటీ లైఫ్ అని. ఇప్పుడు లేవు, గ్యారంటీ లైఫ్ లేదు, ఉద్యోగస్తులకు గ్యారంటీ లేదు. నిన్న దాకా జీతాలు ఇవ్వాలి. మొన్న నేను గొడవ చేస్తే ఇంకా ఉద్యోగస్తులకు జీతాలు ఇస్తలేవు, నేను మొన్నమంటే అంటే నేను ఇచ్చే జీతాలు, పెన్షన్ పైసలు ఇస్తాడు. ఇప్పటికీ వాళ్ళంతా అనారోగ్యంతో ఉండరు, మందులకో దానికో దీనికో ఇబ్బంది పడతారు, వాళ్ళకు కూడా కనీసం పెన్షన్ ఇస్తారు. ఇప్పుడు కూడా ఇవ్వలే. నువ్వు పెన్షన్ ఇవ్వడానికైనా నీకు ఇబ్బందా, పెన్షన్ ఇవ్వడానికైనా చేతన అయితే లేదా? బిస్వాల్ కమిటీ చెప్పే జీతాలు ఇవ్వడానికి కష్టం ఉందని చెప్పి, పిఆర్సీ ఇవ్వలేమని చెప్పి నువ్వు వేసిన కమిటీ చెప్పింది. అప్పుడు కాదన్నావు, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలని చెప్పి ఇప్పుడు ఇస్తా అంటున్నావు. నేను ఏ విధంగా నమ్ముతాను నేను? మరి ముఖ్యమంత్రి మాట్లాడచ్చు కదా, ముఖ్యమంత్రి స్వయంగా నేను ఇస్తాను ఎందుకు చెప్తున్నాడు? రేపు ఏమంటాడంటే ఎన్నికల తర్వాత నేను ఇస్తానన్నా, వాళ్ళు పిచ్చోళ్ళు ఉద్యోగ సంఘ నాయకులు వాళ్ళు చెప్పు నేనేమన్నా అంటే తప్పించుకుంటాడు. మళ్ళీ పక్కా ముఖ్యమంత్రి ఎన్నికల తర్వాత మళ్ళీ తప్పించుకుంటాడు. ఎందుకంటే అబద్ధాలు ఆడట్లో నెంబర్ 1, దొంగబాస్ నెంబర్ 1. వాళ్ళు ఉద్యోగ సంఘ నాయకులు కూడా అన్న యాచించద్దన్న, శాసించాలి ఉద్యోగ సంఘం నాయకులు. ఒక పార్టీకి మద్దతు అని చెప్పి ఉద్యోగ సంఘ నాయకులు ఏ విధంగా అంటారు? ఏ విధంగా ధైర్యంగా మద్దతు చెప్తారు? ఏ విధంగా నేరుగా మీ మద్దతు చెప్తారు? ఒక పార్టీకి మీకు ఎన్నికలకు రూపాయి పనిచేయదు, మీకు చర్యలు ఉండవు. ఇవన్నీ తప్పుడు ఆలోచనలు. ఏ ఉద్యోగి కూడా ఏ ఉపాధ్యాయుడు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన అవమానకరమైన పద్ధతులను ఎప్పుడు ఏ ఉద్యోగి మర్చిపోడు. అది భారతీయ జనతా పార్టీ చేసిన యుద్ధం వలనే
ఇందులో ముఖ్యమంత్రి మా ఉద్యోగ సంఘ నాయకులకు అపాయింట్మెంట్ ఇచ్చారని చెప్పి అలా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అలా అయినా నమ్మతలేరు ఆయన. కాబట్టి ఈయన సేవ చేసే ఆలోచన లేదమ్మా. తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడే ఆలోచన లేదు. ఇలా ప్రైవేట్ ఉపాధ్యాయులు వచ్చారు, చాలామంది ప్రైవేట్ లెక్చరర్స్ చాలామంది వచ్చారు. ఇలా కోవిడ్ వచ్చింది, కోవిడ్ వస్తే చాలామంది ఇబ్బంది పడ్డారు. ఇలా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని భారతీయ జనతా ప్రభుత్వం అనేక ఆత్మనిర్భర భారత్ పేరు మీద దేశవ్యాప్తంగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది. మోడీ గారు ఒక ఆలోచన చేసింది. అలా నేను ఈ దేశ ప్రజలు నమ్మి లాక్డౌన్ ప్రకటించిన, నేను లాక్డౌన్ ప్రకటించాక నా మాటను నమ్మి దేశ ప్రజలకు సహకరిస్తున్నారు. కాబట్టి నేను నమ్మి ప్రకటించాను కాబట్టి ఈ దేశంలో ఏ ఒక్క నిరుపేద వ్యక్తి ఆకలితో అలవడించదు, బాధపడద్దు, ఇబ్బంది పడద్దు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో సేవ చేయాలని చెప్పి మోడీ గారు పిలుపునిచ్చారు. మోడీ గారు పిలుపునిచ్చిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ భాగ్యనగరంలో కూడా మీరందరు ఇళ్ళల్లో ప్రశాంతంగా ఉన్నారమ్మా. మీరందరూ ప్రశాంతంగా ఉన్న ఇళ్ళల్లో ఎక్కడ మీరు బయటికి రాలే. మీరు ప్రశాంతంగా ఉండడానికే మేము ప్రయత్నం చేస్తాం, మేము ఉండాలని కోరుకున్నాం. మీరందరూ ఇంట్లో ప్రశాంతంగా ఉన్నప్పుడు ఇలా చాలామంది పేద ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఇదే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకులు పేదోళ్ళు ఇళ్ళకి వచ్చారమ్మా. రాత్రిపూట చాలా సీరియస్గా కోవిడ్ ఉన్నప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రతి పేద గుడిసెలు తిరిగారు, బస్తీలు తిరిగారు, డివిజన్ తిరిగారు, వాడలు తిరిగారు, గ్రామాలు తిరిగారు, మండలాలు తిరిగారు. వాళ్ళు తిరిగి ఇలా భోజన వితరణ కార్యక్రమం చేపట్టినాం. గ్రాసరీస్ ఇచ్చినాం, మేము మాస్కులు ఇచ్చినాం, పీపీ కిట్స్ ఇచ్చినాం, శానిటైజర్స్ ఇచ్చినాం, బట్టలు ఇచ్చినాం, టాబ్లెట్స్ మెడిసిన్స్ ఇచ్చినాం, చివరకు చెప్పులు కూడా కొనిచ్చినాం మేము. కానీ సేవ చేసే క్రమంలో మా మెడలో బీజేపీ కండువ లేదండి. సేవ చేసే క్రమంలో మా చేతిలో బీజేపీ జెండా లేదండి. మన చేతిలో మేము భారతీయ జనతా పార్టీ జిందాబాద్ ఎక్కడ అనలే, మోడీ గారి నాయకత్వం వర్ధనని ఎక్కడ అనలే. కేవలం సేవా దృక్పథంతో మాత్రమే అనేక బస్తీలో సేవ చేసిన ఘనత భారతీయ జనతా పార్టీ. ఇలా ఇదే సేవ చేసే క్రమంలో ఇదే భాగ్యనగరంలో దాదాపు 5 భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారు కోవిడ్ వల్ల. 5 భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇదే భాగ్యనగరంలో ప్రాణాలు కోల్పోయారు. ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకోండి కాదండి, మీకు సేవ చేసే క్రమంలో వాళ్ళకు కరోనా కోవిడ్ వచ్చేలా వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు. ఇలా మీకు ఆపదుంటే వచ్చి కాపాడింది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. మీ కష్టాల్లో పాల్పంచుకునేది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. వాళ్ళు దాదాపు 9 మంది భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు, 9 మంది అధ్యక్షులు ఇలా కోవిడ్ వల్ల ఇలా ఆసుపత్రి పాలయ్యారు. 9 మంది అధ్యక్షులు. మీ వద్దకు టీఆర్ఎస్ పార్టీలు వచ్చిరా అండి? మీ దగ్గరికి కాంగ్రెస్ పార్టీలు వచ్చిరా, కమ్యూనిస్టు పార్టీలు వచ్చిరా, ఇప్పుడు పోటీ చేస్తున్న ఎమ్మెల్సీ అభ్యర్థులు వచ్చిరా, వాణి గారు వచ్చిరా, ఇంకో అభ్యర్థులు వచ్చిరా. ఇదే రామచంద్రరావు గారు, ఇదే ప్రేమేంద్ర గారు గల్లి తిరిగి గ్రామాలు తిరిగేలా ఐసోలేషన్ వారు కూడా వేరే రామచంద్రరావు గారు పీపీ కిట్స్ వేసుకొని ఐసోలేషన్ వాడు పోయి ఇలా పేదలను ఆదుకునే ప్రయత్నం చేసిన వ్యక్తి రామచంద్రరావు గారు. అనేక ఆసుపత్రులకు వెళ్ళిన రామచంద్రరావు గారు, అనేక సేవా కార్యక్రమం చేపట్టిన రామచంద్రరావు గారు. మరి రామచంద్రరావు గారు కుటుంబం ఉంది, మాకు భార్య పిల్లలు ఉన్నారు, మాకు తల్లిదండ్రులు ఉన్నారు. కానీ మా కుటుంబాన్ని ఒప్పించున్నాం మేము. మా చేతిలో ఉన్నది కాషాయపు జెండా, నా చేతిలో ఉన్నది కమలపూ జెండా. మేము సమాజం కోసం పనిచేస్తాం, ఈ దేశం కోసం పనిచేస్తాం, ఈ రాష్ట్రంలో పేద ప్రజలను ఆదుకోవడం కోసం పనిచేస్తామని చెప్పి మా కుటుంబ సభ్యులను ఒప్పించి మా కుటుంబాన్ని పక్కబెట్టి మీకోసం పనిచేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. మరి ముఖ్యమంత్రి వచ్చిండా? ఎప్పుడైనా ముఖ్యమంత్రి వచ్చిందండి కోవిడ్ సందర్భంగా? ఒక్క హాస్పిటల్ సందర్శించిండా? ఒక్క హాస్పిటల్ను. ఫామ్ హౌస్ దాటి ప్రగతి భవన్ అంటారు. ఫామ్ హౌస్లో బోర్ వస్తే ప్రగతి భవన్ వేయడు, ప్రగతి భవన్లో బోర్ వస్తే ఫామ్ హౌస్ పోతాడు. ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ హాస్పిటల్ సందర్శించలే. వరదలు వచ్చినాయి హైదరాబాద్లో వరదలు వస్తే ఇదే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు గల్లీ తిరిగేలా సేవా కార్యక్రమాలు చేశారు. ఆపదలో పేద ప్రజలను ఆదుకునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేసింది. వాళ్ళు అందుకే 12కు 12 స్థానాలు ఎక్కడైతే ముంపు గురైన ప్రాంతాలున్నాయో ఆ ప్రాంతాలన్నింటిలో కూడా 12లో 12 స్థానాలు కార్పొరేట్ స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలిచింది. వాళ్ళ ముఖ్యమంత్రి ఎందుకు రానండి? ఆపదలో ఉంటే టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎందుకు రారు? మంత్రులు ఎందుకు రారు? ఏదో ఒక్కరిద్దరు మంత్రులు వచ్చారు. ఇలా మీరు ఆపదలు ఉంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మీ దగ్గరికి వచ్చారు, కష్టాలు ఉంటే మీ దగ్గరికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వచ్చారు. అరే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆపదలో ఇబ్బందులు ఉంటే స్పందించని రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రానికి పాలించే హక్కు ఉందని మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది.
ఇలా ఇంటర్మీడియట్ విద్యార్థులు తెలుసు మీ అందరికీ. ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎంతమంది చనిపోయారు, ఆత్మహత్య చేసుకుని మీ అందరికీ తెలుసు. ఎవరి వల్ల ఆత్మహత్య చేసుకున్నారు? మీరు దేశంలో చూడండి, అలా నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు, వ్యవసాయదారులు ఆత్మహత్య చేసుకున్నారు, యువకులు ఆత్మహత్య చేసుకున్నారు, అప్పుల పాలు అయిన ఆత్మహత్య చేసుకున్నారు, రైతులు ఆత్మహత్య చేసుకున్నారు, వివిధ సమస్యలు ఉంటే ఆత్మహత్య చేసుకున్నారు. కానీ చిన్నపిల్లలు ప్రపంచంలో ఏ దేశంలో ఏ రాష్ట్రం కూడా ఆత్మహత్యలు చేసుకున్న సంఘటన దేశంలో ఎక్కడ జరగలేదు, కేవలం తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. పసి పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు తెలంగాణ రాష్ట్రంలో. ఈ మూర్ఖుడి పాలనలో, ఈ రాక్షసుని పాలనలో ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. సిరిసిల్ల, నా కాన్సెన్స్ సంబంధించి సిరిసిల్లలో ఇలా ఇంటర్మీడియట్ చదివే విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నది. అన్నిట్లలో 99, 100 మార్క్స్ వచ్చినాయి అన్ని సబ్జెక్టులో. కేవలం ఒక్క సబ్జెక్టులో 1 మార్క్ మాత్రమే వచ్చింది. ఆ అమ్మాయికి తండ్రి లేడు పాపం, తల్లి మాత్రమే. తల్లి కూలి పని చేస్తుంది, గవర్నమెంట్ కాలేజ్ చదువుకుంటారు అమ్మాయి. వాళ్ళ ఒక్క సబ్జెక్టులో 1 మార్క్ వస్తే వాళ్ళ తల్లికి ముఖం చూపట్లేక, నా తల్లి కష్టపడి కూలి పని చేసిన డాక్టర్ అయ్యాలనుకున్నది. నేను డాక్టర్ కావాలనుకున్నా, కానీ నా తల్లి మాట నిలబడకపోయినా 1 మార్క్ నాకు వచ్చింది కాబట్టి నేను బతుకున్నా అని చెప్పి ఆత్మహత్యా ప్రయత్నం చేసుకున్నది. పురుగుల మంది ఆత్మహత్యా ప్రయత్నం చేసుకుంటే ఆ అమ్మాయిని తీసుకుపోయి అలా సిరిసిల్ల గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టారు. చివరికి ఏం జరిగిందంటే, ఆ అమ్మాయి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుంటే ఆ అమ్మాయి వల్ల నా అమ్మగారు వచ్చింది. ఆ అమ్మగారి మెడలో పసుపు తాడు చూసింది అమ్మాయి. ఆ పసుపు తాడు చూసిన తర్వాత అమ్మాయికి ఆలోచన వచ్చింది, అరే నా అమ్మ బంగారు పుస్తల తాడు ఇవాళ తీసేసి వల్ల పసుపు తాడు నా కోసం వేసుకున్నది, నా కోసం పుస్తల తాడు కుదబెట్టింది నా అమ్మ నన్ను డాక్టర్ చేయాలనుకున్నది. అప్పుడు డాక్టర్ నువ్వు వేడుకున్నది. అప్పటిదాకా అమ్మాయి చనిపోవాలనుకున్నది. అమ్మాయి తల్లికి ముఖం చూపట్లేక, తండ్రి లేడు, కానీ అమ్మాయి డాక్టర్ వేడుకున్నది. డాక్టర్ గారు, నేను ఇప్పటి వరకు చనిపోవాలనుకున్నా, అందరూ కామన్గా అంటూ ఉంటారు పుస్తల తాడు మీద చదివిస్తారని చెప్పి, కానీ నా అమ్మ నిజంగా నా కోసం పుస్తల తాడు అనుకునేది, అందుకే పసుపు తాడు కట్టుకున్నది కాబట్టి నాకు బతకాలన్నది, నేను డాక్టర్ కావాలని. డాక్టర్ గారు నేను మీలక డాక్టర్ కావాలని నా అమ్మ కలలు అన్నది, నన్ను కాపాడండి బ్రతికించని చెప్పి ఆ చిన్నపిల్ల రోధిస్తుంటే నిజంగా డాక్టర్లు చాలా శ్రమపడ్డారు. కానీ అయినా కూడా అమ్మాయి మరణించింది. ఎవరండి అమ్మాయి మరణానికి కారణం ఎవడు? గ్లోబరీనా సంస్థ. గ్లోబరీనా సంస్థ ఇవ్వండి. ఇవాళ నీతులు మాట్లాడేటువంటి ఈ కుణాలు ఎందుకు చర్యలు తీసుకోలే? గ్లోబరీనా అంతమంది అమ్మాయిలు, అంతమంది చిన్న చిన్న విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే ఎవరి మీద చర్యలు తీసుకున్నారు? ఎంతసేపు విచారణ జరిపారు? విచారణ జరపకపోవడానికి కారణం ఏందో ఒక్కసారి మీరు ఆలోచించండి. మా పిల్లలకు అన్యాయం జరిగి ఇంటర్మీడియట్ బోర్డు మీద ముందర ధర్నాలు చేస్తే, వాళ్ళ పిల్లలు ఎత్తుకొని ధర్నా చేస్తే వాళ్ళ తల్లిదండ్రుల మీద లాఠీ చార్జ్ చేసిన దుర్మార్గ ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. మా నాన్నను కొట్టకండి, మా అమ్మను కొట్టకండి, మా కోసం వాళ్ళు ప్రశ్నించడానికి హైదరాబాద్కి వస్తే మా అమ్మ నన్ను లాఠీ చార్జ్ చేస్తారా, పోలీసుల ద్వారా కొట్టిస్తారా అని చెప్పి అలా ఆ చిన్నపిల్లలు ప్రశ్నిస్తా కూడా చిన్నపిల్లలను లాక్కెళ్ళిన దుర్మార్గ సంఘటన ఈ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వల్ల హైదరాబాద్లో జరిగింది. ఎవరి కారణమండి? ఒక్కసారైనా రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పీల్ చేసిండా? పిల్లలు ఆత్మహత్య చేసుకోకండి, నేను న్యాయం చేస్తా అని చెప్పి ఒక్కసారి నోరు చేస్తే ముత్యాలు రాలుతాయా రాష్ట్ర ముఖ్యమంత్రి నోటి నుంచి? ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్టీసీ అప్పుల పాలు కావడానికి కారణం ఎవడు కదా? ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించినటువంటి డబ్బులు ఎందుకు చెల్లిస్తున్నది కదా? ఆర్టీసీ ఎందుకు నిర్వీర్యమైంది? ఎంతమంది ఆత్మహత్య చేసుకున్నారు ఆర్టీసీ కార్మికులు? ఒక్కసారి ముఖ్యమంత్రి మాట్లాడాడు. కొండగట్టులో బాధితులు, కొండగట్టులో బస్సు ప్రమాదాలు పేదలు చనిపోయారు, 50 మందిగా పేదలు చనిపోయారు. ముఖ్యమంత్రి మాట్లాడాడు. వరదలు వచ్చి రైతులు చనిపోయారు, రైతులు ఆత్మహత్య చేసుకుంటారు, ముఖ్యమంత్రి మాట్లాడాడు. మొన్న కోవిడ్ వస్తే కూడా చాలామంది ప్రైవేట్ ఉపాధ్యాయులు, ప్రైవేట్ లెక్చరర్స్ 44 మందికి పైగా వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు, అనారోగ్యంతో చనిపోయారు. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ ప్రైవేట్ టీచర్స్, ప్రైవేట్ లెక్చరర్స్ని కాపాడడానికి కనీసం ఒక్క సంక్షేమ పథకం అనేక సందర్భాల్లో భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది. నువ్వేమి ఇయ్యకు, నువ్వు ఇస్తామని ఆశ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు. అరే కేంద్ర ప్రభుత్వం ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నది, కోవిడ్ సందర్భంగా దేశ ప్రజలను ఆదుకోవడానికి ఆత్మనిర్భర భారత్ పేరుతోని సంక్షేమ పథకాలు ఇస్తుంటే ఈ ప్రైవేట్ ఉపాధ్యాయులను, ప్రైవేట్ లెక్చరర్స్ను, కుల వృత్తుల వారిని కాపాడడం కోసం ఒక్క సంక్షేమ పథకం ఈ నిధులు కేటాయించని చెప్పి భారతీయ జనతా పార్టీ అనేక సందర్భాల్లో డిమాండ్ చేసినప్పుడు కూడా ముఖ్యమంత్రి మనసు కలుగుతలేదు.
మానవత్వం లేని మానవ మృగంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వివరిస్తుంటే ఈ ముఖ్యమంత్రి గురించి మనం ఎందుకు ఆలోచించాలో ఒక్కసారి ఆలోచించండి.